ఎన్నికల్లో ఎలాగైనా ఆ స్థానంలో పాగా వేయాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే ప్లాన్లో ప్రతిపక్ష టీడీపీ ఉంది. ఫ్యాన్ పార్టీ బీసీ అభ్యర్థిని బరిలోకి దించింది. దీంతో సామాజిక అంశంతోనే వైసీపీకి చెక్ పెట్టాలని సైకిల్ పార్టీ కూడా చూస్తోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అధికార పార్టీ అభ్యర్థి ఎవరు? టీడీపీ నుంచి బరిలోకి దిగేదెవరు? సైకిల్ పార్టీ పోటీ చేస్తుందా లేక కూటమి నుంచి మరో పక్ష నేత నిలబడతారా? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గుంటూరులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నగరంలోని 2 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై ఇటు ప్రజల్లో ఆసక్తి, అటు పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సీటుపై ఈ పార్టీ నేతల్లో పోటీ పెరిగింది. ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. కోవెలమూడి రవీంద్ర ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తనకే సీటు ఖాయమని ఇప్పటి వరకు భావించారు. కానీ వైసీపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి విడదల రజనీని బరిలో దింపింది. తెలుగుదేశం సమన్వయకర్తకు సామాజిక సమీకరణాలు అనుకూలించలేదట. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరుపేటలో ప్రజా వ్యతిరేకతతో అక్కడి నుంచి రజనీని ఇక్కడకు తీసుకొచ్చింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. ఈ పరిణామంతో గుంటూరు వెస్ట్ లో రాజకీయం మారిపోయింది. బీసీ నేత విడదల రజనీకి చెక్ పెట్టేందుకు టీడీపీ కూడా అదే వర్గం అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తోందట. దీంతో కూటమి నుంచి సీటు ఆశిస్తున్న బీసీ నేతల్లో ఆశలు చిగురించాయి. ఆశావాలు లాబియింగ్ చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారని టాక్ నడిచింది. పార్టీ నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కు సీటు వస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే ప్రచారం ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల్ని బరిలో దింపాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీంతో గుంటూరు వెస్ట్ సీటుపై తెలుగు తమ్ముళ్లు ఆశాభావంతో ఉన్నారు. అప్పట్లో గుంటూరు వెస్ట్ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలిగిరి ఆ తర్వాత వైసీపీ పంచన చేరారు. దీంతో ఈసారి కూడా ఈ స్థానం నుంచి టీడీపీయే పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ నుంచి పలువురు నేతలు సీటు ఆశించారు. మంత్రి విడదల రజనీ రాకతో సైకిల్ పార్టీ కూడా బీసీ కార్డ్ ని తెరపైకి తెస్తోంది. పార్టీ నేతలు తాళ్ల వెంకటేష్ యాదవ్ తో పాటు డాక్టర్ నిమ్మల శేషయ్య సీటు ఆశిస్తున్నారు. కానీ శేషయ్య సామాజిక వర్గ జనాభా పశ్చిమ నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ పెద్దగా లేదు. దీంతో అనూహ్యంగా తాళ్ల వెంకటేష్ యాదవ్ తెరపైకొచ్చారు. ఈ నేత 2009లో పొన్నూరు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఇదే స్థానం నుంచి హస్తం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి పరాజయం పాలయ్యారు. తాళ్ల వెంకటేష్ యాదవ్ కాంగ్రెస్ లో ఉన్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణతో సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరూ బీజేపీలో పనిచేశారు. కన్నాతో పాటే కమలం పార్టీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వెంకటేష్ యాదవ్ కు గుంటూరు వెస్ట్ సీట్ ఇచ్చే అవకాశం ఉందని అనుచరులు భావిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి మంత్రి విడదల రజనీకి చెక్ పెట్టేందుకు ఈ నేతకు టికెట్ ఇస్తే బాగుంటుందని టీడీపీ నాయకత్వం ఆలోచిస్తుందనే చర్చ సాగుతోంది. తాళ్ల వెంకటేష్ యాదవ్ కు సీట్ ఇస్తే గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ వర్గం అంతా గెలుపు కోసం కృషి చేస్తుందని అంటున్నారు. ఇక కన్నాతో పాటు ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర వర్గం కూడా తాళ్ల వెంకటేష్ యాదవ్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. తనకు సీటు కేటాయిస్తే మంత్రి విడదల రజనీని ఓడించి తీరుతానని ఈ నేత టీడీపీ పెద్ద దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావడంతో పార్టీకి అన్ని విధాలా కలిసొస్తుందని తెలుగుదేశం క్యాడర్ భావిస్తోంది. ఇక గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ 3 మహిళలకు సీట్లు కేటాయించింది. తాడికొండ నుంచి మాజీ మంత్రి మేకతోటి సుచరిత పోటీ చేయనున్నారు. ఈమెను ప్రతిపాడు నుంచి ఇక్కడకు మార్చింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. గుంటూరు వెస్ట్ నుంచి విడదల రజనీ, ఈస్ట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరి ఫాతిమా బరిలో దిగనున్నారు. దీంతో టీడీపీ కూడా మహిళలకు సీట్ ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. దీంతో గుంటూరు వెస్ట్ సీటును తన భార్యకి ఇచ్చినా ఓకే అని వెంకటేష్ యాదవ్ చెబుతున్నారట. ఇదే సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవ్ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. వెస్ట్ సీటును కమ్యూనిటీ నేతకిస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రభావం ఉంటుందనే చర్చ జరుగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు టికెట్లు ఆశిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి మరి.